రాజమండ్రి బీజేపీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. భగవంతుని అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, మనందరికీ తెలుసు. నేను ముందుగా చైర్మన్ గారిని, ఈఓ గారిని, అదేవిధంగా బోర్డు మెంబర్స్ని, ప్రతి ఒక్కరిని కూడా సేవ చేసినటువంటి వారిని ప్రతి ఒక్కరికి కూడా నా అభినందన ముందుగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా సాంప్రదాయబద్ధంగా, పవిత్రంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సవ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించినందున తప్పకుండా భక్తుల యొక్క ఆశీస్సులు వారందరి మీద ఉంటాయని చెప్పి నేను విశ్వసిస్తున్నటువంటి విషయం. అదేవిధంగా భక్తులందరూ కూడా చాలా క్రమశిక్షణతోటి, ఎక్కడా కూడా అటు ఇటు క్రమశిక్షణ రాహిత్యానికి లోను కాకుండా చాలా చక్కగా ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీరు ఈ పద్ధతిని అనుకరించాలి అని చెప్పారు, ఆ రకంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కావచ్చు, ఎటువంటి భంగం వాటిల్లకుండా చాలా క్రమశిక్షణతోటి భక్తులు ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నందున వారందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నేను నమస్కరిస్తున్నాను. భగవంతుడి చల్లని చూపులు, ఆ వెంకటేశ్వరుడి చల్లని చూపులు మన అందరి మీద ఉండాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి భక్తితో ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్ని ఖచ్చితంగా ఆ వెంకటేశ్వరుడు అనుగ్రహిస్తాడు. మరి ఆ భగవంతుడికి అన్యాయం చేయాలి అని చెప్పి తలపెట్టిన వారికి మనం చూస్తున్నాం, మన పరకామణి వంటి విషయాలు ఇక్కడ జరగటం మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి వారిని ఎప్పుడు కూడా భగవంతుడు శిక్షిస్తాడు. కనుక సర్వేజన సుఖినో భవంతు అంటూ ఆ భగవంతుడి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద, అందరి మీద ఉండాలి, ప్రజలందరి మీద ఉండాలి అని చెప్పి ఆ వెంకటేశ్వరుడి